హలో లిజనర్స్, వెల్కమ్ టు విష్ణుప్రి తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రాధేశ్యామ్. రాధేశ్యామ్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. తర్వాత చాలామంది చూశారు. అందుకే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ అండ్ ప్రశాంతి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇవాళ మనం డిస్కస్ చేసుకుపోయే మూవీ రాధేశ్యామ్. మెయిన్గా హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. కళ్యాణ్, నువ్వు మూవీ చూసావు కాబట్టి నీకేం నచ్చింది మూవీలో? కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ సెట్స్ అయితే అసలు ఫినామినల్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ మొత్తం అవన్నీ ఫినామినల్ ఉన్నాయి. అసలు చాలా చాలా ప్లేసెస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని సెట్స్ లా అనిపించినా కూడా బాగా కవర్ చేశారు అది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా నాకు తెలిసి ఒరిజినల్ లొకేషన్స్ లోనే తీశారు అది సినిమా. సో అదర్ దాన్ లొకేషన్స్ అండ్ గ్లామర్ ఆఫ్ ద మూవీ, నాకు మిగతావన్నీ మైనస్ అనే అనిపించాయి. ఓవరాల్ గా హైలైట్స్ అంటే మాత్రం సెట్స్ అన్న చెత్త నేను చెప్పగలను. మొత్తం లొకేషన్స్ బాగా లావిష్ గా స్పెండ్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. చూడడానికి హీరో హీరోయిన్లు చాలా బాగున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పక్కాగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రశాంత్ గారు, మీకేం నచ్చింది మూవీలో? సో నేను మూవీకి వెళ్ళేటప్పుడు నేను లో ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాను, ఎందుకంటే రివ్యూస్ అప్పటికే ఎవరు బాగా చెప్పలేదు. సో నేను 2 times చూసాను మూవీ. ఐ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్. 2 సార్లు చూసినప్పుడు ఎట్లా అనిపించిందో. నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా మూవీస్ కొంచెం కష్టపడి తీస్తే నేను మూవీ లవర్, మోర్ దాన్ ఎనీ ఫ్యాన్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ మూవీ లవర్. సో నాకు ఆ మూవీ చూడాలని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. పెద్ద మూవీ ఏదైనా వస్తే నేను హాల్లో చూస్తాను. సో ఫస్ట్ టైం చూసేటప్పుడు నాకు ఓవరాల్ మూవీ అంతా చూసాక మూవీ బాగానే ఉంది అని అనిపించింది. నాకు బాగా నచ్చినవి, యాజ్ కళ్యాణ్ సెట్, ఒక డిస్నీ మూవీ లాగా చాలా చాలా మంచి విజువల్స్ అన్నీ తీసాడు. నాకు ఫస్ట్ టైం కూడా మూవీ స్టోరీ లైన్ నచ్చింది. అదర్ దాన్ దట్ నాకు సాంగ్స్ కూడా చాలా బాగా, మ్యూజిక్ అయితే ఆడియో ఇస్ ఫెనామినల్, అండ్ పాటలు లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ బాగా తీసాడు మాంటేజెస్. ఓ సంచారి సాంగ్ చాలా బాగా తీసాడు అనిపించింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక డ్యూయట్, అదే ఆ బాల్ రూమ్ సాంగ్ బాగా తీసాడు. అండ్ ఆ ముందు ఉన్న 2 సాంగ్స్ కూడా చాలా బాగా తీసాడు. ఫస్ట్ టైం నాకు అసలు ప్రభాస్ యాక్టింగ్ అసలు నచ్చలేదు. ఫస్ట్ టైం చూసేటప్పుడు నోట్లోంచి మాట రాలేదు అనిపించింది, అసలు ఏం చేయలేదు అనిపించింది. పూజా హెగ్డే వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ బాగా యాక్ట్ చేసింది. ఎక్స్ప్రెషన్స్ ఐస్ లో అన్ని బాగా చూపించింది అనిపించింది. నేను సెకండ్ టైం చూడడానికి యాక్చువల్లీ భయపడ్డాను, నాకు నచ్చదేమో అనుకున్నా. ఫస్ట్ టైం నేను ఏదో సాఫ్ట్ కార్నర్ లో చూసాను, నచ్చుతుంది అని అనుకున్నాను. సెకండ్ టైం నచ్చదని నేను మొన్న నైట్ మూవీ స్టార్ట్ చేసి చూసాను. నాకు సెకండ్ టైం చూసేటప్పుడు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సో గుడ్ అనిపించింది. ప్రభాస్ యాక్షన్ కూడా నచ్చింది. డైలాగ్స్ చాలా బాగా రాశాడు, చాలా సెన్సిబుల్ గా ఉంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనిపించింది నాకు. టెలిఫోన్ సీన్ లో అవన్నీ, లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ సీన్స్, అండ్ ఆ ఫ్లర్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనిపించింది. అండ్ పూజా హెగ్డే చాలా ఎలిగెంట్ గా అన్ని ఉంది. వాళ్ళిద్దరు తప్ప మిగతా క్యారెక్టర్స్ అన్ని కొంచెం కట్ చేసేసాడు బాగా ఎడిటింగ్ లో. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా అనిపించింది. పెద్దగా పండకపోయినా నాకు ఓకే, ఆ హాస్పిటల్ సీన్స్ లో ఉన్న 2-3 సీన్స్ లో ఒక సీన్, 1.5 సీన్స్ బాగుంటుంది, మిగతాది చాలా బోర్ అనిపించింది. బట్ యా, నాకైతే మూవీ నేను ఎంజాయ్ చేశాను 2 times చూసాక కూడా. ఓకే, దట్స్ నైస్. సో నా పరంగా అయితే కళ్యాణ్ చెప్పినట్టు సినిమాటోగ్రఫీ అంతా కూడాను చాలా బాగుంది. అంటే కనిపిస్తుంది 300 crores ఏదైతే స్పెండ్ చేశారో అది కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ కలర్స్ కూడాను, అండ్ వీళ్ళు షూట్ చేసినంతా కూడా రోమ్, ఫ్లోరెన్స్, ఈ ప్లేసెస్ నేను విజిట్ చేశాను కాబట్టి నేను రిలేట్ చేసుకోగలిగాను కూడా. చాలా బాగుంది, బాగా చూపించారు అనిపించింది. తర్వాత ప్రభాస్ విషయానికి వస్తే స్టైలిష్గా చాలా బాగుంది. అంటే కాస్ట్యూమ్ పరంగాను, స్టైల్ పరంగాను, వే ఆఫ్ వాకింగ్ కానీ అదంతా కూడా బాగానే ఉంది. ఈవెన్ పూజా హెగ్డే కూడా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. టు బీ ఆనెస్ట్, నాకు యాక్చువల్ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి హోప్స్ పెరిగాయి దాని మీద, మూవీ మీద. ఫస్ట్ అయితే రాధేశ్యామ్ అని అనౌన్స్ చేసినప్పుడు అయితే గ్యారంటీ ఫ్లాప్ అని ఫిక్స్ అయ్యాను నేను. ఎంత ఫ్లాప్ ఫిక్స్ అయ్యానంటే ట్విట్టర్లో కూడా పెట్టినట్టున్నాను నేను, ఈ సినిమా గ్యారంటీ పోతుంది ప్రభాస్ది అని. బట్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఏంటి పామిస్ట్ అంటున్నాడు, ఏంటి ఏం చూపిస్తాడు, ఏమవుతుంది, సో ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాడు అంటే స్కోప్ ఉంది. ఒక రైటర్గా ఆలోచించుకుంటే దీనికి చాలా స్కోప్ ఉంది, బాగా చూపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేశారు. ఎవరికి పెద్ద స్కోప్ లేదు ఎక్సెప్ట్ ప్రభాస్ అండ్ పూజా హెగ్డే. వీళ్ళిద్దరికి తప్పితే, అండ్ పూజా హెగ్డే, పెదనాన్న, వీళ్ళకి తప్పితే, 3-4 తప్పితే మీద అందరికీ పెద్ద స్కోప్ లేదు. బట్ ఉన్న వాళ్ళందరూ బాగానే చేశారు, 4-5 మెయిన్ క్యారెక్టర్స్. సో ఓవరాల్గా ఇవి. అండ్ మ్యూజిక్ వీ కెనాట్ ఇగ్నోర్, బికాజ్ మొత్తం మూవీని రన్ చేసిందే మ్యూజిక్. మూవీ అక్కడక్కడ బోర్ అవుతున్నా కూడా మ్యూజిక్ లిఫ్ట్ చేస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్ ఒకటి. సో సాంగ్స్ ముందే నాకు నచ్చాయి తెలుగులో.
హిందీ నేను వినలేదు కానీ పెద్దగా తెలుగు విన్నాను కాబట్టి తెలుగు బాగా నచ్చాయి నాకు, బికాస్ హిందీ సాంగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ తెలుగు సాంగ్స్. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ట్రైన్ సీన్లో కానీ తర్వాత కార్లో వెళ్ళే సీన్స్లో కానీ, వాళ్ళిద్దరి మధ్యన రొమాంటిక్ సీన్, మాంటేజ్ సీన్స్ మీరు అన్నట్టు ప్రశాంత్ గారు. సో ఆ సీన్స్ అన్నిటి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఇన్ని బాగున్నా మనకి ఏదో బాగాలేదు అనే ఫీలింగ్ ఉంది కదా. లెట్స్ టాక్ అబౌట్ నెగిటివ్స్ నౌ. ఓకే, విల్ స్టార్ట్ విత్ కళ్యాణ్ అగైన్. నెగిటివ్స్ చెప్పంటే అసలు చాలా ఉన్నాయి నాకైతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేద్దాం. విల్ టాక్ అబౌట్ కాస్టింగ్. అసలు కాస్టింగ్ చాలా పెద్ద మైనస్ నా ఉద్దేశంలో. వెరీ బ్యాడ్ కాస్టింగ్. అసలు ఫస్ట్ 10 minutes వరకు నాకు ప్రభాస్ వాడు ఫ్రెండ్ అని కూడా నాకు అసలు అనిపించలేదు. నేనేమనుకున్నానంటే కొంచెం మధ్యలో నేను సైదర్ డైలాగ్ వినకపోయినా ఫస్ట్ 2 dialogues సరిగ్గా వినిపించలేదు నాకు. యాక్చువల్లీ ఆడియో కూడా బ్యాడ్ అనిపించింది నాకు. సో వినిపించకపోతే నేను ఆ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉన్నాడో, నేను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అనుకున్నాను నేనైతే. ప్రభాస్ అమ్మ నాన్న, వీడినేంట్రా బాబు నాన్న కింద పెట్టారు, వీడికి మీసాలు, వీడు ఇలా ఉన్నాడు ఏంట్రా అనుకున్నాను నేనైతే. తర్వాత ఒక 2-3 సీన్లు అయ్యాక తెలిసింది, ఓ నిజంగా వీడు ఫ్రెండ్ వీడు అని అప్పుడు అర్థమైంది. సో కాస్టింగ్ అయితే అది నచ్చలేదు. తర్వాత చాలా వాటిలో కాస్టింగ్ అండ్ డబ్బింగ్ అసలు మ్యాచ్ అవ్వలేదు అసలు వాళ్ళకి. అంటే నాకు తెలిసి మేబీ పాన్ ఇండియా చెయ్యాలి అని చెప్పి వేరే డిఫరెంట్ పర్సన్స్ తీసుకొచ్చి వేరే ఇండస్ట్రీస్ నుంచి తెచ్చి పెట్టినట్టు అనిపించింది. ఎవరిది డబ్బింగ్ అసలు బాగాలేదు. నాకు ఆడియో కూడా అంత క్లారిటీ అనిపిస్తుంది. మేబీ నేను ఓటీటీలో చూడడం వల్ల, అమెజాన్ ప్రైమ్లో చూడడం వల్ల ఏమో నాకు తెలియదు, మరి క్లారిటీ అయితే అనిపించలేదు. అండ్ ఇంకా చెప్పాలంటే డైలాగ్స్ అండ్ ప్రభాస్ డెలివరీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అంటే ప్రభాస్ అసలు ఈ సినిమా నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే, లవ్ స్టోరీ కాబట్టి ఓకే మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండొచ్చు, లేదంటే డార్లింగ్ లా ఉండొచ్చు, అలాంటి యాక్టింగ్ చేస్తాడేమో అని అనుకున్నాను. కొంచెం అంటే రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడేమో అని అనిపించింది. కానీ నాకు ఎక్కడ అసలు ప్రభాస్ లో రొమాంటిక్ యాంగిల్ అయితే కనిపించలేదు. చాలా సిల్లీ సీన్స్ లా అనిపించాయి చాలా, వాళ్ళిద్దరు ఈ రొమాన్స్ చూపించడం. మేబీ నేను కనెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు వాళ్ళ రొమాన్స్ కి. చాలా సీన్స్ కి మాత్రం చాలా సిల్లీగా తీసాడు ఏంటి అన్నట్టు అనిపించాయి. కానీ బాగా నచ్చిన సీన్స్ ఏదైతే ఉందంటే, ఆ సాంగ్ లో వాళ్ళిద్దరు డ్రాయింగ్స్ వేసి కనెక్ట్ అవుతారు చూడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఐ ఫెల్ట్ ఓకే, ఇది కొంచెం బాగా తీసాడు. ఇది చాలా అంటే ఆ 1976 దాంట్లో ఆ టైంలో ఇలాగే మాట్లాడుకునేవారేమో అన్నట్టు అనిపించింది. అది మాత్రం ఐ కెన్ గివ్ క్రెడిట్స్ టు దట్. బట్ అదర్ దాన్ దట్ నాకు చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే పోతే, పోనీ దీనికంటే ఏదో జబ్బు ఉంది, ఆ టైంకి క్యూర్ లేకపో ఉండొచ్చు, బట్ వేరే రీసెర్చ్ జరుగుతోంది, సో క్యూర్ అయ్యి ఉండొచ్చు, అది నాకు అర్థమైంది. బట్ ప్రభాస్ దాంట్లోంచి బయటకు వచ్చేయడం అంతా, అది ఆ మొత్తం సీన్ అంతా నాకు చాలా సిల్లీగా అనిపించింది. అదైతే నాకు చాలా ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. బట్ మిగతా వాళ్ళు నెగిటివ్స్ ఏం చెప్తారో నేను విందాం అనుకుంటున్నాను. ప్రశాంత్ అల్లు గారు, మీ నెగిటివ్స్ ఏంటనుకుంటున్నారు? నెగిటివ్స్ చెప్పాలి అంటే, యాక్చువల్లీ షిప్ సీన్ దే వాంటెడ్ టు ఏమనుకున్నట్టు కొంచెం పెద్దగా తీయడానికి కోసం షిప్ సీన్ పెట్టారు. టైటానిక్ రేంజ్ లో తీద్దాము అన్నట్టు అనుకున్నారు. బాగానే తీసాడు. గ్రాఫిక్స్ వైజ్ ఐ హ్యాడ్ నో ఇష్యూస్ విత్ ద గ్రాఫిక్స్ ఎక్సెప్ట్ అందులో ప్రభాస్ జంపింగ్, ఆ యాక్షన్ సీన్స్ అయితే చాలా చెత్తగా తీశారు. వాడికి జంప్ ఏదో ఏంటో కానీ మరి ఏమైందో తెలియదు. జంపింగ్ సీన్స్, తర్వాత మొత్తం కంటైనర్స్ అన్ని పడిపోవడము, తర్వాత వీడేదో దాని నుంచి స్పైడర్ మ్యాన్ లా గెంతేయడము, అవంతా అసలు చాలా చిల్లి అనిపించింది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన ఆర్ఆర్ఆర్ చూసేటప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ చేసినట్టు యాక్షన్ చేస్తే బానే ఉండేది. అసలు నాకు ప్రభాస్ కొంచెం జంప్ చేయడం కూడా రాలేదనిపించింది. అది ప్రాబ్లం ఏంటంటే గ్రాఫిక్స్ ప్రాబ్లం. అది వాడు నిజంగా వాడు ఏం చేయలేదు. వాడు అసలు దాంట్లో అక్కడ అంతా గ్రీన్ మ్యాటే కదా. నాకు నెగిటివ్ అంటే చెప్తాను, అది సరిగా తీయలేదు. ఆ ఎపిసోడ్ ఇంకొంచెం బాగా తీయొచ్చు. ఆ షిప్ ఎపిసోడ్ ఇంకొంచెం ఒక 5 minutes ఎక్కువ పెట్టి ఇంకొంచెం స్ట్రగుల్ చూపించి చేస్తే అట్లీస్ట్ ఏదో ఫైట్ విధి అగేన్స్ట్ గా ఫైట్ వెళ్తున్నట్టు ఎందుకంటే అదే మెయిన్ కదా సినిమాలో. He knew that he's going to die, so he has to fight. ఇంకొంచెం చూపించాల్సిన స్ట్రగుల్ అనిపించింది. లాస్ట్ లో ఎందుకు ఆపేశాడంటే, he showed it like a metaphor. ఎంత వచ్చినా కూడా నేను అన్నట్టు అది ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి బాగా ఎందుకంటే దాట్స్ ద మెయిన్ పాయింట్. అది వదిలేయకూడదు. అది నాకు సిల్లీగా అనిపించలేదు. ఎక్కడ అనిపించింది అంటే, ఎయిర్ప్లేన్ ఏమీ లేవు, ప్లేన్స్ ఆగిపోయి అని ఏదో అట్లా పెట్టేశాడు. అక్కడ కొంచెం చికాకు.
అది చాలా బలవంతంగా తెచ్చిపెట్టినట్టు. నెగెటివ్స్ ఇంకా చెప్పాలి అంటే ఎడిటింగ్ మెయిన్ చాలా తీసేసాడు. ఇప్పుడు ఆయన పేరేంటి, నాకు పేరు గుర్తుండదు. హీరోయిన్ డాడ్ క్యారెక్టర్ ఆయన చాలా మంచి యాక్టర్. మురళీ శర్మ. డెఫినెట్ గా వాళ్ళు ఉండే ఉంటుంది, కట్ చేసేసాడు. నేను ఇంటర్వ్యూస్ చూసిన దాన్ని బట్టి ఎస్, వాడు ఒక రెస్టారెంట్ ఓనర్, ఏవో సీన్స్ ఉండేవి అన్ని కట్ చేసేసాడు. ఇంకా ఆ నెగటివ్ తో పాటు పాజిటివ్స్ నేను కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పలేదు కదా, లాస్ట్ లో మళ్ళీ చెప్తాను. బేసిక్ గా కొంచెం బిజు నువ్వు చెప్పు, నీ పాయింట్స్ చెప్పు. నా తెలిసి మెయిన్ రీజన్ కాస్టింగ్. అంటే ఎవరు ఓన్ చేసుకోలేపారు మూవీని. తెలుగు వాళ్ళు లేరు సరిగ్గా, హిందీ వాళ్ళు లేరు, తమిళ వాళ్ళు లేరు, అందరినీ అక్కడక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైక్ హీరో హీరోయిన్ తర్వాత మేజర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారంటే సచిన్ క్యారెక్టర్ అతను ఉంది, తర్వాత భాగ్యశ్రీది ఉంది. ఇప్పుడు భాగ్యశ్రీని పెట్టాల్సిన అవసరం లేదు ఈ మూవీలో. ఎందుకంటే ఎప్పుడో ఒక జమానా కాలం హీరోయిన్ తీసుకొచ్చి మదర్ కింద వేయడం, అది హిందీ వాళ్ళని కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఇట్స్ ఎ బిగ్ ఫ్లా. ఫస్ట్ స్టెప్పే బిగ్ ఫ్లా. ఆ తర్వాత ఏదైతే తీసుకున్నాడు, ఈ స్టోరీ ఏదైతే ఉందో స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ స్టోరీని ఇంకా డెవలప్ చేయాలి. 300 crores పెట్టి మనం తీస్తున్నాము, ప్రభాస్ లాంటి పెద్దవాడిని తీసుకొచ్చి పెడుతున్నాము, యాక్షన్ లేదు, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు ఇంటర్వ్యూల్లో రాధాకృష్ణ డైరెక్టర్. కానీ ఏంటంటే ప్రభాస్ని పెట్టేసరికి జనాలకి ఏంటంటే ఎక్కడో ఒకటి పెడతాడు, ఏదో ఒకటి ఫైట్ ఉంటుంది. ఇప్పుడు పరిగెడతారు ఒక చోట జగవత్ బాబు మనుషులు వాళ్ళందరూ వచ్చి ఫైట్ ఉంటుందని అనుకుంటారు, కానీ వీడు వచ్చి పళ్ళతో కొట్టేస్తాడు అక్కడ ఏంటంటే డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఆ ఫ్రూట్స్ లో కొట్టడం, ఐ వాజ్ లైక్ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, వై ఇస్ హి బిహేవింగ్ లైక్ దట్ అనిపించింది నాకైతే. అనాలిసిస్ ఏంటి అంటే బేసిక్ గా ఇప్పుడు నీకు ఫ్యూచర్ ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియని వాడు పానిక్ మోడ్ లో ఉంటాడు. వాడికి అన్ని తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, సో హీ డోంట్ వాంట్ టు ఫైట్. వాడికి బేసిక్ గా అది కమర్షియల్ మూవీ చేయడం ఇష్టం లేదు. అవును, పెట్టడానికి ఎలివేషన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. జగపత్ బాబు రోల్ వాజ్ రియల్లీ, ఆ సీన్ వాజ్ లైక్ నాకు ట్రైలర్ లో చూస్తే అబ్బా ఎలా ఉంటుందో ఏంటో మూవీలో చూస్తే అని, ఆ ట్రైలర్ లో చూపించింది అంతే ఉంది, ఇంకేం లేదు. 2 lines వచ్చాడు జగపత్ బాబు. అవును, అయితే 2 సీన్లు జగపత్ బాబు వచ్చాడు. మురళీశ్వరంకి ఒక్క డైలాగ్ లేదు, ఎడిటింగ్లో పోయింది అనుకుందాం. పోనీ మురళీశ్వరం లాంటి మనిషిని పెట్టుకుని ఎడిటింగ్లో ఎంత పోయినా సరే ఒక డైలాగ్ అనేది ఇవ్వలేదు మురళీశ్వరంకి ఎక్కడ కూడా. అసలు వాళ్ళ ఫ్యామిలీయే లేదు అసలు. అవతల సైడ్ ఫ్యామిలీ ఉందని చూపించాడు తప్ప ఏమీ లేదు అసలు. అవును, 30 minute మూవీ పోయింది. సో ఇట్స్ అ లాట్. 30 minutes ఎడిటింగ్ లో అంటే ఇట్స్ జస్ట్ టూ మచ్. యా, చాలా అది పోయింది. నాకైతే కళ్యాణ్కి, నువ్వు లవ్ స్టోరీకి కనెక్ట్ అవ్వలేదు కదా కళ్యాణ్, బట్ నాకు చాలా నచ్చింది. వాళ్ళిద్దరు చాలా సెన్సిబుల్ గా అనిపించింది. లవ్ స్టోరీ పార్ట్ ఫైన్ ప్రశాంత్ గారు. ప్రాబ్లం లవ్ స్టోరీ కాదు అక్కడ. లవ్ స్టోరీకి జనాలు కనెక్ట్ అవుతారు, కానీ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన థర్డ్ క్యారెక్టర్ ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అక్కడ. ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద వర్స్ట్ కాస్టింగ్ అసలు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ 15-20 yearsలో ఒక పెద్ద హీరోకి ఇంత వర్స్ట్ కాస్టింగ్ పడలేదు. ఇది ప్రభాస్ పడింది. కాస్టింగ్ బానే ఉంది, కానీ కాస్టింగ్ యూజ్ చేసుకోలేదు ఎక్కడ. పర్లేదు ఉన్నారు, అంటే పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన డైలాగులు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపాక్ట్ అసలు ఏమీ లేదు. యా, ప్రభాస్ యాక్టింగ్ కూడా ఫస్ట్ 30-40 minutes అస్సలు బాగాలేదు. అది నోరు మీరు ప్రశాంత్ గారు ఇందాక అన్నట్టు లేదు, డైలాగులు బయటకు రాలేదు అస్సలు. అండ్ కళ్ళు చూస్తే కూడా ఇది ఏంటంటే బాగా వాచిపోయినట్టు అనిపించే కళ్ళు అయితే. హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ బాడీ. బాహుబలి సినిమా చూసా, అసలు ప్రభాస్ నిజంగా ఎప్పుడైనా ఇలానే ఉన్నాడు, కళ్ళు అలానే ఉంటాయా లేదా అని నాకు డౌట్ వచ్చింది. అంత చేంజ్ ఆ కళ్ళల్లో ఏంటో ఇంత బల్జ్ అయిపోయినట్టు కృష్ణరాజులా అనిపించాడు నాకైతే. అసలు నాకు అంత అసలు, కానీ ఫస్ట్ టైం చూసేటప్పుడు అస్సలు బాగా యాక్ట్ చేయట్లేదు అనిపించింది. సెకండ్ టైం చూస్తే నిజంగానే బాగానే ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు అన్నిటికీ, సీన్స్ అన్ని. ఫస్ట్ టైం ఏంటంటే మనం స్టక్ అయిపోతాం, ఆ ముందు సీన్ మనకి నచ్చలేదు అంటే ఎందుకురా ఇలా ఉంది అని వి గెట్ స్టక్ ఆన్. ఫస్ట్ టైం వచ్చింది. సెకండ్ టైం ఇంకా కొన్ని నాకు నచ్చలేదు అనుకున్నా నచ్చాయి. షిప్ సీన్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం చూస్తే. సెకండ్ టైం చూసేట బాబా చాలా చాలా చక్కగా. సో ఇప్పుడు ఏం చేంజెస్ చేసుంటే ఈ మూవీ ఫేట్ కొంచెమైనా మారేది అనిపిస్తే అనుకుంటే నాకు తెలిసి మెయిన్గా స్టోరీలో ఇంకొంచెం గ్రిప్పింగ్ పెట్టచ్చు. అంటే ఇప్పుడు జగపత్ బాబు క్యారెక్టర్ ఏదైతే తీసుకొచ్చి ఒక మంచి 5 minutes ఏదైతే కొంచెం గ్రిప్పింగ్గా ఉందో, అలాగా ఇంకొక 3-4 క్యారెక్టర్లు తీసుకొచ్చి వీడిని థ్రెట్ చేస్తున్నట్టు, చెప్పకపోతే ఏమైనా హామ్ చేస్తామని బెదిరిస్తున్నట్టు అలాంటివి చెప్పించిన, వీడికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి వీడు చాలా కూల్గా ఉంటూ వీడి కూడా ధమ్కీలు ఇస్తూ అలాంటివి 3-4 సీన్లు పెట్టుంటే ఫస్ట్ హాఫ్లో చాలా బాగుండేది. అంత లవ్ స్టోరీ మీద ఫోకస్ పెట్టాడు. ఇంకొంచెం ఒక 20 minutes పక్క ఎలివేషన్స్ కొంచెం ఇచ్చుంటే ఫ్యాన్స్ కి కొంచెం కిక్ వచ్చి ఉండేది. అది ఉంచాల్సింది అనిపించింది హిట్ అవ్వాలి అంటే. అండ్ ఇంటీరియర్ డెక్ అదంతా కొంచెం తగ్గించి ఉంటే కూడా మూవీ కొంచెం బాగుండేదేమో. అది కూడా అంటే ఇప్పుడు 300 crores స్పెండ్ చేయాల్సిన పని లేదు ఈ స్టోరీ మీద. ఎందుకంటే 1970s తీయాల్సిన స్కోప్ ఏమీ కాదు.
ఇప్పుడు ఫోన్ వాడుకోలేదా అంటే ఫోన్ వాడుకున్నాడు, ల్యాండ్లైన్ వాడుకున్నాడు. ల్యాండ్లైన్ 1990లో కూడా ఉంది. ఇప్పుడు 1990 సెట్ వేస్తే ఇంకా తక్కువ అయ్యేది. 1970స్కి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళి, అండ్ యూరోప్ రోముల్లో తీయాల్సిన స్టోరీ కూడా అక్కర్లేదు. బాంబే, ఢిల్లీలు అలాంటి చోట్లు కూడా తీయచ్చు ఈ స్టోరీని. యూరోప్ అంటే కాకపోతే స్టోరీలో వీడికి ఇండియాలో వీడి ఫ్యూచర్ తెలిసిపోయింది కాబట్టి హీ మూవ్డ్ అవే ఫ్రమ్ ఇండియా. అది స్టోరీ పెట్టుకున్నాడు, అందుకే ఫారెన్లో తీశాడు. కానీ ఇంకా మంచి కాన్ఫిడెన్స్ పెట్టచ్చు. అండ్ ట్రైన్ సీన్ ఇప్పుడు తర్వాత పరిగెడతాడు కదా ట్రైన్ వెనకాల, ఇట్స్ అ వెరీ గుడ్ స్కోప్ అక్కడ కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టడానికి. ఇది తాడు పట్టుకొని కూడా దిగడానికి కూడా డూప్ను పెట్టాల్సి వచ్చింది. అది నాకైతే సీరియస్లీ కొంచెం ఫ్యాన్స్ కి చూసే వాళ్ళకి కష్టపడ్డాడు అని అనిపించాలి కదా. ఒక పాయింట్ చెప్తానండి, నాకు మూవీలో ఇంకా నచ్చింది ఏంటి అంటే హీరో హీరోయిన్ మధ్య నాకు చాలా బాగా రెస్పెక్ట్ఫుల్ గా చూపించాడు అనిపించింది. ప్రభాస్ ద వే హీ ఆస్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ చేస్తావా, నాకు ఒక లాస్ట్ కోరిక ఉంది అన్నప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంది. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగా రాశాడు అనిపించింది సాంగ్స్ కి. హీరోని నేను కాపాడుతాను అన్న స్టైల్లో లేకుండా యు ఆర్ ఇనఫ్ అన్నట్టు హీరోయిన్ కి చెప్పినట్టు ఆ డైలాగ్స్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ. నిజంగా చాలా నాకు అదంతా బాగా నచ్చింది. అండ్ స్టోరీ మీరు అన్నట్టు కూడా లవ్ యాంగిల్ అదంతా బాగానే ఉంది. కానీ నా మెయిన్ పెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్టోరీకి 300 crores ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అండ్ హిందీలో సెపరేట్ సీన్స్ తీయడం, హిందీలో సెపరేట్ సాంగ్స్ తీయాల్సిన పని అస్సలు లేదు. అది చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. యాక్చువల్లీ వాడు హిందీలో డబ్బింగ్ కి సాంగ్స్ కి పెట్టుండకపోతే ఒక 50 crores ఈజీగానే తగ్గించేవాడు. అండ్ హిందీలో సాంగ్స్ పెద్ద ఏం బాగాలేదు. ఇన్ఫాక్ట్ నేను వినలేదు, ఒకసారి విన్నాను, నాకు అంత ఎక్కలేదు. అదే ఇప్పుడు బేసిక్గా ఒక సౌత్ ఫిలింలో తీసేసి దాన్ని డబ్ చేసుంటే ఆ 50-70 ఈజీగా మిగిలేదు. నేను అది నా పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, నేను ప్రీవియస్ ఎపిసోడ్ రాధేశ్యామ్ ఎపిసోడ్లో. లైక్ వాళ్ళు ఈజీగా 50-70 crores మిగిలేది, వాళ్ళ బడ్జెట్ అంతా బాగా కవర్ అయ్యేది అదంతానని. బట్ దీస్ ఆర్ మేబీ లెసన్స్ ఫర్ దెమ్ టు లెర్న్. ప్రశాంత్, మీరు చెప్పినట్టయితే ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఈ ఆడియన్స్ సినిమా ప్రకారం మాట్లాడుకుంటే 99% మాలాంటి ఆడియన్స్ ఉంటారు, 1% మీలాంటి ఆడియన్స్ ఉంటారు. ఇంత డీటెయిల్డ్ గా చూసి ఇంత అంటే ఆ సీన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ అయితే చాలా కష్టం. రెగ్యులర్ ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సేమ్ లవ్ స్టోరీ తీస్తున్నావు, లవ్ స్టోరీకి ఎప్పుడు కనెక్ట్ అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్ తీయచ్చు. డార్లింగ్ తో పాటు డార్లింగ్ ఏంటి, లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా యాడ్ చేశాడు, కామెడీ యాడ్ చేశాడు. సో వెన్ యూ యాడ్ దోస్ 2 things then it will be there. లేకపోతే నువ్వు కంప్లీట్ లవ్ స్టోరీ తీస్తున్నావు అనుకో, అర్జున్ రెడ్డి లాగా కంప్లీట్ తీయాలి అంటే ఒక యాటిట్యూడ్ తో ఉన్నది ఏదైనా తీస్తుంటే పోనీ అలా అయినా కనెక్ట్ అవుతారు. It went nowhere. The story went nowhere actually. ఒక సింపుల్ థ్రెడ్ పట్టుకుని వాడు he tried to make a movie out of one single thread. That doesn't work. ఇట్స్ నథింగ్ రాంగ్, వాడు బడ్జెట్ అంత పెట్టుకోకుండా ఉండాలి. బడ్జెట్ అని కూడా కాదు, అసలు ప్రభాస్ యాక్ట్ చేయాల్సిన సినిమాయే కాదు. ఎగ్జాక్ట్లీ ప్రభాస్ సినిమా కాదు ఇది. ప్రభాస్ రేంజ్ కి సరిపడే సినిమా అయితే కాదు. నాకు ఫస్ట్ టైం కొంచెం నచ్చలేదు, సెకండ్ టైం చూస్తే లేదు యాక్చువల్లీ. ఇంకా నువ్వు చెప్పినట్టు ఓకే, లెట్స్ డిస్కస్ దిస్. ఇది కాకుండా ఎవరు చేసుంటే ఈ సినిమా ఆడేది? బడ్జెట్ తగ్గుంటే తగ్గిస్తాం, ఓకే బడ్జెట్ తగ్గించాము, ఇంకేం చేస్తే ఆడేది? బడ్జెట్ తగ్గింతో చేసినా కూడా ఆడేది కాదు. ఇది Tier 2 వాళ్ళు చేస్తుంటే ఆడేది, Tier 1 హీరోస్ కాదు. Tier 2 హీరోస్ వాళ్ళు చేస్తే ఆడుతుంది. ప్రభాస్ లాంటి వాళ్ళు చేయాలంటే స్టోరీ కొంచెం మార్చాలి డెఫినెట్గా, అండ్ బడ్జెట్ తగ్గించుకోవాలి. బికాజ్ కాస్టింగ్ వల్ల బడ్జెట్ డెఫినెట్గా ఎక్కువైంది. సో Tier 2లో శర్వానంద్ లాంటి వాళ్ళు వేరే Tier 2 రేంజ్ వాళ్ళు చేస్తే ఆడేది బాగా. అప్పుడు ఇంత గ్రాండ్ గా లుక్ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే మన శర్వానంద్ అన్న నువ్వు చెప్పావు చూడు, కోల్కతా సినిమా వచ్చింది చూడు, కోల్కతా సెట్ వేసి అలా అయిపోతుంది అప్పుడు. బట్ ఐ డోంట్ థింక్ లైక్ ఇంత బడ్జెట్ పెట్టి చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమావే కాదు. ఒకవేళ ప్రభాస్ చేయాలి అంటే హీ హ్యాడ్ టు యాడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ టు ఇట్. లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఏదో ఫ్యామిలీ డ్రామా యాడ్ చేయాలి, లేకపోతే కామెడీ యాడ్ చేయాలి, లేదంటే సమ్ రివెంజ్ స్టోరీ ఏదైనా యాడ్ చేయాలి, సంథింగ్. ఈ ఒక్క థ్రెడ్ తో అయితే ఇంత బడ్జెట్ సినిమా విత్ బిగ్ హీరో ఇస్ ఆల్వేస్ అ ఫ్లాప్. నువ్వు అక్కడ దాంట్లో ఎవరు పెట్టినా నాకు ఐ థింక్ దిస్ సినిమా వుడ్ బి ఫ్లాప్. ఈ బడ్జెట్ తో హిట్ అవ్వాలి అని అయ్యి ఉండాల్సింది అంటే ఎప్పుడు అయ్యేది అంటే ఇఫ్ హీ యాడెడ్ ఫ్యూ కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ ఎలివేషన్స్ మోర్, ఇంకా జగపత్ బాబు సీన్ ఎక్స్టెండ్ చేసి ఇంకొక పెట్టి కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎక్కువ పెట్టుంటే
అయ్యేది. అండ్ షిప్ సీన్ ఇంకొంచెం బాగా తీసుంటే చాలా ఉన్నాయి. అంటే అలా చెప్పాలంటే ఏంటంటే ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక ఐ వుడ్ సే 5 to 7 పాయింట్స్ చేంజ్ చేయాలి వాడు మొత్తం. కామెడీ అవ్వదు కళ్యాణ్. ఇప్పుడు ఆ రేంజ్ మూవీ ఇది ఎలా చెప్పాలి అంటే చీప్ కామెడీ పనికిరాదు. అక్కర్లేదు, చీప్ కామెడీ అక్కర్లేదు. పెట్టాడు చీప్ కామెడీ పెట్టాడు, అదే ఇంకా అసలు వేస్ట్ అయ్యింది. కానీ అది చీప్ అంటే నా ఉద్దేశంలో పక్క నుంచి సునీల్ ని తెచ్చి అలా వర్కౌట్ అవ్వదు. సో కామెడీ లేదు, బట్ యాక్షన్ సీన్స్ ఇంకొంచెం ఉండుంటే బాగుండేది అంతే. అంటే సినిమాని అసలు చూడొచ్చా చూడలేదా చూడకూడదా పక్కన పెట్టేయచ్చా అనేది మన యూజువల్ లాస్ట్ పాయింట్. బట్ నా ఉద్దేశంలో టైం ఉంటే కనుక ఈజీగా ఒకసారి చూడొచ్చు మూవీని. ఒకసారి టైం పాస్ చూడొచ్చు, నేను కాదనట్లేదు. బట్ నాకు తెలిసి చూసిన వాళ్ళందరూ 90% పీపుల్ ఏంటంటే కనెక్ట్ అవ్వరు ఈ సినిమాకి. చాలా తక్కువ మందే కనెక్ట్ అవుతారు దీనికి, ఇలాంటి సినిమాకి. సో ఈ సినిమా ఐ వుడ్ సే వుడ్ గో డౌన్ యాజ్ ఫ్లాప్, మేబీ ఈవెన్ డిజాస్టర్ బికాస్ ఆఫ్ బడ్జెట్. బట్ జస్ట్ బడ్జెట్ తీసేసాము, బడ్జెట్ లో మనకు డబ్బులు వచ్చేసాయి అన్నా కూడా సినిమా కనెక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ కాబట్టి ఫ్లాప్ అనే చెప్పుకోవాలి మనం. అదండి, సినిమా అయితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎనీ మూవీ అంతే కదా. రాధేశ్యామ్ కూడా అలాగే మిగిలిపోతుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ ప్రతి ఒక్కరు ఒకసారైనా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే చాలా కష్టపడి మూవీని తీశారు కూడా. సాంగ్స్ కూడా బాగున్నాయి, స్క్రీన్ మీద చాలా కలర్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి చూడండి. మీకు నచ్చిందో లేదో నాకు మెసేజ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ ప్రశాంతి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ డిస్కసింగ్ విత్ యూ బోత్ అబౌట్ రాధేశ్యామ్. మళ్ళీ వచ్చే వారం ఇంకొక సినిమాతో కలుద్దాం. అప్పటిదాకా గప్